రంగు తిరుపతి ఎవరండి ఇక్కడ? ఆ, చెప్పండి సార్. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో మీకు ట్రీట్మెంట్ జరిగింది కదా, దాని మీద నివేదిక కోరడానికి వచ్చినాం మేము. చెప్పండి ఏం జరిగింది? 16 తారీఖు సాయంత్రం 3 గంటలకు మందు తాగిన. మందు అంటే పాయిజనా? ఓకే. ఎవరు తీసుకుపోయారు? ఈయన మీ బామ్మదా? చెప్పండి మీ పేరేంటి సార్? ఏం చేస్తారు? డాక్టర్ అనిపిస్తారు మంది అయిన తర్వాత నాకు ఫోన్ చేస్తున్నారు. నాకు నా పేరు సివిల్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. సివిల్ హాస్పిటల్ తీసుకుపోతే ముందు అక్కడ విపరీతంగా తాగిండు, కష్టం బతకడం అని చెప్పినాడు. మళ్ళీ సాయిరాంలో ఆరోగ్యశ్రీ ఉంది, సాయిరాంలకు పోతారా అని చెప్పినాడు. పోదాం సరే అని చెప్పి అప్పుడు జిరెక్స్ అవన్నీ పంపించి సాయిరాంలోకి వెళ్ళిపోయినాడు. సాయిరాంలోకి వెళ్ళిపోయినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఆరోగ్యశ్రీ. ఒక 2-3 రోజులకి ఇట్లా వెంటనే వచ్చి నడిపించిన తర్వాత మరి ఇట్లా మందులు కొన్ని బయటకు రాసినాడు. బయటకు రాస్తే కాస్ట్లీ మందులు అన్నారు. కాస్ట్లీ మందులు రాస్తే మరి ఎక్కువ రేట్ ఉన్నాయి సార్, మరి మీరు ఇయ్యదంటే ఇవి ఆరోగ్యశ్రీలో వర్తించేవి, ఇవి మీరు బయట కొని కట్టుకోవాలి అని చెప్పి. బయట అంటే ఇదే మా షాపుల్లో కొని కట్టుకోవాలి, బయట కూడా కాదు అని చెప్పి. సార్ మరి బయట తక్కువ రేటుకు ఉంది, మీరు కొంచెం ఎక్కువ రేటుకి ఇస్తున్నారు, ఆ రేటు కన్నా మీరు ఇవ్వండి, లేకపోతే మీరు ఆరోగ్యశ్రీలో వర్తించేటట్టుంటే మీరనే అంటే లేదు అవి బయట తెస్తే మాత్రం యాక్సెప్ట్ చేయం, మేము వేయలేము, అవి బయట వేరే మందులు అవి సేమ్ కంపెనీ తెచ్చినా కానీ ఒప్పుకోలేను. ఇవే మందులు ఇక్కడే తీసుకో, అవి 2,550 రూపాయలు ఉంటుంది అంటే బయట 1,000-1,200కి ఇస్తాను. అట్లా సార్ 1,200కి ఇస్తారు, మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఉన్నది అన్నా కూడా ఒప్పుకోలేదు. 1,200కు మీరు ఇక్కడే పెట్టి కొనుక్కొని మేము ఇస్తామని చెప్పి. సరే సార్ మరి బిల్స్ అని ఇవ్వండి అంటే బిల్స్ మేము ఇవ్వం, బిల్స్ ఒకవేళ మీరు బిల్స్ అడిగితే మీరు పేషెంట్ని డిశ్చార్జ్ చేసి ఇస్తాం, తీసుకెళ్ళండి ఎక్కడికైనా తీసుకెళ్ళండి, కానీ మేము బిల్స్ ఇవ్వమని చెప్తున్నాం. బిల్స్ ఇవ్వకపోతే సార్ ఎట్లా సీరియస్ ఉన్నాడు పేషెంట్. సరే బిల్స్ ఇవ్వకుండా పర్లేదు, మరి డబ్బులు ఎట్లా పోతున్నాయి కదా, మనకు పేషెంట్ బ్రతకాలనే ఉద్దేశం మీద అప్పుడు 2 రోజులు గొడవ పెట్టుకొని కూడా వేరే లీడర్లను తీసుకుపోయినా కానీ ఒప్పుకోలేదు, పంపిస్తాం తీసుకెళ్ళానని చెప్తున్నాను. ఇక సర్లే ఎట్లైనా విధమైన పరిస్థితులు ఉంది కానీ డబ్బులు పెట్టేసి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అవి రోజు 2 ఇట్లా వేసారు. 2 వేసిన తర్వాత ఇక అప్పుడు దసరా పండుగ ఒకటి వచ్చింది, పూర్తిగా క్యూర్ కాలేదు పేషెంట్ అప్పుడు. ఇక పోయింది మీరు బాగా చూస్తుంది, కొంచెం ఒక వారం రోజులకు కొంచెం చూస్తున్నాను, 4 కిలోలకు వచ్చింది. వారం 8 రోజులకు కొంచెం చూస్తుంటూ ముసా ఉంది, అట్లనే నడవలేని పరిస్థితి. అయినా ఏం కాదు బాగానే ఉన్నాడు, తీసుకెళ్ళానని చెప్పింది. తీసుకెళ్ళాలని సార్ పూర్తిగా బాగాలేదు కదా సార్, మరి ఇంకా 4 రోజులు ఉంచుదామని అప్పటికి ఒక రోజు ఎక్స్ట్రా ఉన్నాం. సార్ పొమ్మన్నాక ఒక రోజు ఉన్నాం. ఉన్న తర్వాత కూడా మీరు కంపల్సరీ వాళ్ళేగా, ఎందుకంటే పండగ ఇక్కడ ఎవరు ఉన్నారు, వాళ్ళందరూ స్టాఫ్ అని తీసుకెళ్ళిపోతారు అని చెప్పి మళ్ళీ మీరు పండగ తర్వాత రండి అని చెప్పినాను. సర్లే అని అంటే తీసుకొచ్చినాక ఇక్కడికి వచ్చినాక మళ్ళీ గదే మూస, దగ్గు, నడవలేకపోవడం, మొత్తం మాట్లాడక సైకిల్ అయింది, గొంతు పూర్తి పోయింది. మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఇక పండగ తర్వాతనే మళ్ళీ తొందరగా తీసుకొని పోయిన తర్వాత మీరు ఆరోగ్యశ్రీ అయిపోయింది, ఇది ఆరోగ్యశ్రీ వర్తించాయి, డబ్బులు పెట్టుకొని ఉంటారు చేయరు, లేకపోతే వరంగల్ ఎంజీఎంకి రాసిస్తాం పోరాని చెప్పి. ఎంజీఎం కంటే ఎట్లా సార్ అంటే అక్కడ వాళ్ళు చూసుకుంటారు, ఏదైనా కానీ వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదు అని చెప్పి. ఎట్లా సార్ మరి ఇప్పుడు పేషెంట్ను ఫస్ట్ టైం డిశ్చార్జ్ చేసేటప్పుడు ఆరోగ్యశ్రీ పథకంలో డిశ్చార్జ్ చేస్తున్నట్టు చెప్పిరా, మామూలుగానే అంటే బాగున్నాడు పంపించేస్తున్నామని రాసిచ్చిరా? ఎట్లా రాసిచ్చిండు డిశ్చార్జ్ చేసేటప్పుడు? బాగున్నాడు అని రాసిరు వాళ్ళు. మరి నిజంగా పేషెంట్ బాగున్నాడా? పేషెంట్ బాగాలేదు సార్, బాగాలేదు సార్, ఇంకా 2 రోజులు ఉంచుకోని అంటే ఏం పర్లేదు బాగా అవుతుంది, మీరు ఇంటికాడ చూసుకోవాలి అని చెప్పింది. మీరు పండుగ పోయినాక రాదు మళ్ళీ ఒకసారి చూపించుకొని పోయి అని చెప్పింది. బాగాలేదు కదా సార్ పేషెంట్, అసలు చూడట్లేదు, నడవలేని పరిస్థితి ఉన్నా అన్నా కానీ ఇప్పుడు ఎవరు ఉండరు కదా, మీరు ఒకసారి పోయి పండుగ తర్వాత రాబోదు అని చెప్పింది. మరి అక్కడ ఆరోగ్యశ్రీ కౌంటర్లో ఎవరితోనైనా మాట్లాడిరా మీరు? ఆరోగ్యశ్రీ కౌంటర్లో రవి అని ఒక అతను ఉంటే అతను చెప్పినా కానీ సార్ పంపిస్తాం మన పండుగ తర్వాత రాబోదని చెప్పింది. మాకు అక్కడ అంత పరిచయం వేరు లేదు సార్, అది మాకు తెలియక మేము వాళ్ళని సంప్రదించాలి. ప్రతి హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ కౌంటర్ ఉంటుంది కదా, మీరు ఎంటర్ అవుతున్నప్పుడు ఫస్టే రాజీవ్ ఆరోగ్యశ్రీ బోర్డు కౌంటర్ అవన్నీ ఉంటాయి, అందులో ఎప్పుడైనా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారా? మేము వెళ్ళాం సార్, అందులో ఆరోగ్యశ్రీ ఫస్ట్ అప్రూవల్ చేసేటప్పుడు అతనితో మాట్లాడిన, అప్రూవల్ వచ్చిన తర్వాత ఇక మరి వాళ్ళు టార్గెట్ ఉంటుంది ఇంతవరకు అని చెప్పారు. మరి ఎంత టార్గెట్ ఉంటుంది మాకు తెలియదు కదా, 2 సార్లు మేము అందులో పోయినాం, అడిగినాం ఇంకా టార్గెట్ ఉంటుంది అంటారు. మరి ఆరోగ్యశ్రీ ఎంత టార్గెట్ ఉందంటే వారం రోజుల వరకు వర్తించు, అంతకు మించి వర్తించాలి, వాళ్ళు టార్గెట్ అయిపోతుంది, అది వారం రోజుల వరకు వర్తించదు అని చెప్పి. మేము నిజమే వచ్చాము, మేము వేరే ఎవరినైనా సంప్రదించలేదు, వాళ్ళు పెట్టిన ప్రకారం తీసుకొచ్చినాం. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత డబ్బులు కొంత డబ్బులు ఖర్చు పెట్టినాం. అప్పుడు మళ్ళీ
ఫస్ట్ ఇంజక్షన్ మొత్తం వేసి పెట్టడానికి బిల్స్ తీసుకున్నాను. ఆ బిల్స్ తీసుకొని మినిమం 70,000 దాకా తగ్గుతుంది. ఫస్ట్ మీరు ఆరోగ్యశ్రీలో అడ్మిట్ అయ్యేటప్పుడు ఏమైనా అడ్వాన్స్ తీసుకున్నారా? స్టార్టింగ్లో అడ్వాన్స్ తీసుకున్నాను. అడ్వాన్స్ ఏం తీసుకోలేదు కానీ ఓన్లీ మందులకు మాత్రం డబ్బులు తీసుకున్నాను. బిల్లులు ఇస్తలేదు. బిల్లులు ఇవ్వట్లేదు. బిల్లులు ఇవ్వంటే ఇవ్వలేదు. బయటకు వెళ్ళి కొన్ని మందులు అందులో తీసుకున్నా, కొన్ని మందులు బయట తీసుకున్నాను. లేని బయట పంపించేసి వాటర్ బెడ్ కానీ అది కానీ మిరప ఇంజక్షన్ కానీ ఇవన్నీ బయట తెప్పించుకున్నాను. వాటర్ బెడ్ ఒకటి బయట తెప్పించుకున్నాను. మిరప అనేది అందులోనే తీసుకోమన్నారు. బయట తెచ్చుకున్నా కానీ వేయలేదు. ఏ రోజు జరిగింది ఇది సంఘటన? ఏ రోజు నుంచి ఏ రోజు దాకా అడ్మిట్ ఉన్నారు పేషెంట్? 16 నాడు 16 ఏ నెల? 16/9 నెల. సివిల్ హాస్పిటల్కి అందరూ సీరియస్ చాలా ఉంది సరిపోతున్నా అని చెప్పినాక సాయిరామ్ 17th రోజు పోయింది. ఇప్పుడు మీతో పాటు వేరే పేషెంట్ అడ్మిట్ ఉన్నారు కదా, మీ పేషెంట్తో పాటు వేరే పేషెంట్ అడ్మిట్ ఉన్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇట్లానే మందులకు పైసలు తీసుకున్నారా? తీసుకున్నాను సార్. వాళ్ళే కదా అంటే మామూలుగా మీరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, తీసుకున్నారా పైసలు తీసుకున్నారా లేదా? ఆరోగ్యశ్రీ అంటే వాళ్ళే కదా సార్, మేము ఇవ్వలేదు కానీ ఇది ఒక పుణ్యానికి చేస్తున్నాం, ఫ్రీగా చేస్తున్నాం. ఒక చీమలను చూసినట్టు పురుగులను చూసినట్టు చూసింది సార్. ఇది ఎందుకంటే ట్రీట్మెంట్ దీనికన్నా ఇంకా ఉండే ఎడ్లు చేసిన ఇప్పటికీ అమ్ముకొని ట్రీట్మెంట్ చేసుకుని నయం అనిపించింది సార్. మాకు అంత ఇబ్బంది అనిపించింది. అంత స్టాఫ్ కాంచెల్ డాక్టరే కాదు, మాకు కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు సార్ అందులో ఆరోగ్యశ్రీ అంటే. అట్లా ఉంది. ఎందుకంటే మనం పేషెంట్ బతకాలని వాళ్ళతో. చికిత్స పరంగా ఎట్లున్నది? చికిత్స పరంగానే వాళ్ళు మనం లోపలికి పోయేది లేదు. మనం